హాయ్ ఫ్రెండ్స్, నేను మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చాను. చార్మినార్ అంటే ఇదినా దేవుడా, నా కళ్ళు పోకుండా ఇంకా చూస్తున్నా అంటే బహుశా దీని అందాన్ని చూడడం కోసం కాబోలు. ఎనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? భూమి మీద ఓ చిన్నపాటి స్వర్గాన్ని కట్టినట్టుండే నగరం. బుద్ధి తక్కువ ఊబర్ ఆటో ఎక్కిన డ్రైవర్ అన్నేమో ఫోన్లో జబర్దస్త్ చూస్తూ బండి నడుపుతున్నాడు, ఇంత పెద్ద ట్రాఫిక్లో కూడా. మా పల్లెటూరులో అయితే కుక్కలే మన వెనక తిరుగుతాయి, కానీ హైదరాబాద్లో మాత్రం మనిషే కుక్క వెనక తిరగాలి. ఓల్డ్ సిటీలో నడుస్తుంటే ఓ దారుణం కనిపించింది. ఛా, సిగ్గు లేకుండా బొమ్మలకు బట్టలు ఇప్పేసి బజార్లో పెట్టారు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాం, ఎన్నో వింతైన విషయాలు చూపిస్తా. మేమైతే మా భద్రాచలం నుండి రాత్రి 10:30కు హైదరాబాద్ బస్ అయితే ఎక్కాం. తెల్లారేసరికి హైదరాబాద్లో ఉన్నాం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన చార్మినార్ దగ్గరకు మా ప్రయాణం. ఉదయాన్నే ఇక్కడ వ్యూ బాగుంటుందట, అలాగే రష్ తక్కువ ఉంటుందని, ఆ టైంలో పావురాలు వస్తాయని చెప్పారు. అందుకే ఉదయాన్నే ఇది చూడాలని మా ప్లాన్. పెద్ద ప్లానింగే. ఈ చార్మినార్ కట్టి 434 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అన్ని వందల ఏళ్ళు ఇంత దృఢంగా ఉండడానికి అప్పటి రాజులు ఏ సిమెంట్ వాడి ఉంటారు. ఏంటి బాబన్నా ఇంకోసారి ఇదే వీడియోలో ఎవరికి తెలియని చార్మినార్ లోపల సొరంగం గురించి, ఇంకా కొన్ని ఎవరికి తెలియని సీక్రెట్స్ గురించి చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మరి చూడండి, ఈ పావురాలు అసలు ఏ భయం లేకుండా మనుషుల మధ్య భలే తిరుగుతున్నాయి. ఈ సన్నివేశం కోసమైనా కొంచెం ఉదయాన్నే ఈ కట్టడం దగ్గర రండి. నాలుగు 400 సంవత్సరాలు కలగాల్సిన గొప్ప చరిత్ర, గొప్ప అందం, అంతకు మించి ఆధ్యాత్మికత కలగాల్సిన చార్మినార్ ఒకసారి చూడాల్సిన అద్భుత కట్టడం. ఈ చార్మినార్ సంబంధించి ఒక రహస్య విషయం మీకు తెలుసా? చార్మినార్ లోపల ఓ రహస్య సొరంగం ఉందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఆ సొరంగ మార్గం గోల్కొండ కోటకు తీసుకెళ్తుందట. ఈ సొరంగ మార్గం రాజుల అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు తమ మాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఉపయోగిస్తారని చెబుతారు. చాలామంది చార్మినార్ను చూసి మెచ్చుకుంటారు, కానీ దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు, మార్మిక విశ్వాసాలు, దీని చరిత్రలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయి. చార్మినార్ కింద ఉన్న పునాది గది గురించి కొన్ని కథలు ఉన్నాయి. అక్కడ ముఖ్యమైన గ్రంథాలు, చారిత్రక వస్తువులు దాచినట్టు చెప్తారు, కానీ సాధారణ పర్యాటకులకు అందుబాటులో ఉండవు. చార్మినార్ చుట్టూ చాలా రకాల దుకాణాలు ఉన్నాయి. చూడండి, మార్కెట్స్ ఎలా ఉన్నాయి, చాలా వరకు తెరవలేదు. ఇది ఈ కట్టడాన్ని చూడడానికి వచ్చే పర్యాటకులు చార్మినార్ గుర్తుగా కొనడానికి చిన్న చిన్న వస్తువులు అందుబాటు ధరలో ఉంటాయి. ఒక సర్వే ప్రకారం దేశంలోని అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో ఈ చార్మినార్ కూడా ఒకటి. విదేశీయులు ఎక్కువగా దీన్ని సందర్శిస్తారు. ఇది ఈవినింగ్ కాదు, మార్నింగ్ టైం అయినా కూడా దుకాణాలన్నీ తెరిచే ఉన్నాయి. చార్మినార్ చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం, ఉదయం వాతావరణం కాబట్టి చాలామంది రీల్స్, వీడియోలు చేసుకుంటూ హడావిడిగా ఉన్నారు. మీకు దిమ్మ తిరిగిపోయే వింతైన విషయం చెప్పనా? ఒకప్పుడు ఈ చార్మినార్ మధ్యలోంచి కూడా వాహనాలు నడిపేవారని మీకు తెలుసా? ఇంకా చూడాల్సినవి హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ముందే చెప్పినట్లు చార్మినార్ చూడడానికి ఉదయం ఓ పీస్ఫుల్ టైం. ఈవినింగ్ రంగురంగుల లైట్స్ ఉన్నా కూడా ఉదయం పూట ఉన్నంత జీవకళ మరో టైంలో ఉండదు. హైదరాబాద్లో నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే హిందీ సరిగా రాకపోవడం. సడన్గా మన స్టేట్లోనే ఉన్నానా అన్న అనుమానం కూడా వచ్చింది ఒక్కోసారి. ఓల్డ్ సిటీ, ఇక్కడంతా దాదాపు ముస్లింలే ఉంటారు. చాలామందికి తెలుగు రాదు, మనకేమో హిందీ నయాత. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. గంటకు పర్యాటకులు పెరిగిపోతున్నారు ఇక్కడ. వీళ్ళు తెల్లవారుతుండగా మొదలుపెట్టారు రీల్స్ తీయడం, ఇంకా అవలేదు. ఈ చార్మినార్ దగ్గరే పక్షులకు చిరుధాన్యాలు కూడా అమ్ముతున్నారు. అవి మనం కొని వీటికి పెట్టొచ్చు.
మా హైదరాబాద్ జర్నీలో భాగంగా చార్మినార్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కోటి సుల్తాన్ బజార్ వెళ్తున్నాము. అక్కడ అన్ని చీప్ అండ్ బెస్ట్ అని చెప్పగా విన్నా. బుద్ధి తక్కువ ఓవర్ ఆటో ఎక్కిన. డ్రైవర్ అన్నేమో ఫోన్లో జబర్దస్త్ చూస్తూ బండి నడుపుతున్నాడు. ఇంత రష్లో కూడా ఆటో ఎక్కి దిగితే చాలు 100 కొట్టు అంటున్నారు ఈ డ్రైవర్ అన్నలు. 100 రూపాయలు అయితే ఇచ్చి కోటికైతే వచ్చాం. నేనేదో నా పాటికి నేను వీడియో తీస్తుంటే ఈ అమ్మాయిని తీస్తున్నట్టు హర్ట్ అయింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. చాలా చోట్ల డ్రెస్సెస్ అయితే 100 రూపాయలకి 200 రూపాయలకి ఇస్తామని బోర్డులు అయితే పెట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే అసలు కోటీలు దొరికిన వస్తువు అంటూ ఉండదట హైదరాబాద్లో. అసలు ఇవన్నీ చూస్తా అంటే నాకైతే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న పీచు మిఠాయి 10 రూపాయలనట. ఒకటైతే తీసుకున్నాను. రింగ్ రోడ్ కింద ఇదైతే అతిపెద్ద మార్కెట్ ఏరియా. షాపింగ్ ఏరియాలో అలాగే ముందుకెళ్తుండగా ఓ బట్టలు తీసేసిన బొమ్మలైతే నాకు కనిపించాయి 2. వీటికి బట్టలు తీసేసిన ప్రబుద్ధుడు ఎవడరా బాబు అని నవ్వుకున్నాను. ఇంకా ముందు సాగుతుండగా నాకు వింతైన విషయం నవ్వుకునేలా చేసింది. మా పల్లెటూరులో అయితే కుక్కలే మన వెనక తిరుగుతాయి, కానీ హైదరాబాద్లో మాత్రం మనిషే కుక్క వెనక తిరగాలి. మనిషిగా మనం ఎదుగుతున్నామా, వెనక్కి వస్తున్నామా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అడవిలో ఉన్న హైదరాబాద్కు వచ్చిన ఈ ఆడవాళ్ళకు మాత్రం బట్టలపైన మోజు తగ్గదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో? అడవిలో ఉండే నేను మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు రావడం, ఇక్కడ చూడదగ్గ కట్టడం, చార్మినార్ సందర్శించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేనైతే ఈ తీపి గుర్తులను మా అడవి పల్లెకి వెళ్ళేదాకా గుండెలో దాచుకుంటాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు చెప్పండి వీలైతే. నేనైతే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అదే అడవిలోకి, మా ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాను. మనం ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం తిరిగినా కన్నతల్లిని ఉన్న ఊరును మించిన స్వర్గం ఈ భూమి మీద లేదని చెప్తారు పెద్దలు. నాకైతే హైదరాబాద్ ఓ తీయని జ్ఞాపకాన్ని ఇచ్చింది. వీడియో నచ్చితే ఓ చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. సెలవు.